సమ్మక్క సారక్క మస్తు జోర్దార్గా అయ్యింది. లక్షల మంది భక్తులు పోయి వనదేవతలకు పబ్బతి పట్టిర్రు. నిలువెత్తు బంగారము, ఎదుర్కోళ్ళు, క్షీరసారలు, యాటమొక్కులు, ముడుపులు అప్పజెప్పి తల్లులను ఖుషి చేసిర్రు. మరి కన్నుల పండుగగా సాగిన జాతరల తల్లులకు ఎన్ని కానుకలు వచ్చినాయి, హుండీలు ఏ పాటి నిండినాయో అన్ని లెక్కలు కడుతుర్రట అధికారులు. పాండ్రిగా హుండీల లెక్కలేందో మనం కూడా తెలుసుకుందాం. రైట్, జాతర ఉడిచింది, ఉండీల లెక్కింపు చాలైంది. బేస్తారం నాడు హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో చాలైన ఈ లెక్కింపు కార్యం 10 రోజులు నడుస్తుంది. మొత్తం 828 హుండీలు, 500 మంది లెక్క పెట్టేటోళ్ళు, 23 సీసీ కెమెరాలు. ఇక లెక్కింపు ఎట్లెట్లయితుందో అరుచుకోవడానికి గుళ్ళ శాఖోళ్ళు, రెవెన్యూ శాఖోళ్ళు, పూజారులు, ఏమన్నా ఎటమటం అయితే పట్టుకోవడానికి పోలీసోళ్ళు. ఓ పెద్ద పండుగ లెక్కనే నడుస్తుంది. తొలుత రోజు 125 హుండీలు దులిపితే 2.5 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చిందట. అందులో కొన్ని బెల్లం ఇంకా కొబ్బరి నీళ్ళతో తడిసిన నోట్లుంటే వాటిని ఆరబెట్టి మరీ లెక్క పెడుతుర్రు. అట్లా వచ్చిన పైకమును వచ్చినట్టు బ్యాంకులో జమ చేస్తురట. మరి అన్ని ఉండీలు దులిపితే ఎంత ఆమ్దాన్ వస్తుందో ఏమో గాని ఉండీలల్లా మాత్రం చిత్ర విచిత్రమైన కోరికలు రాసేసిరట భక్తులు. నా కొడుకు నరకం చూపిస్తాడు, జరవాని శరకించి నువ్వే కాపాడు తల్లి అని ఒక భక్తుడు రాసేస్తే, శివరాత్రి లోపల మా అయ్యవ్వల ఆస్తి మొత్తం నాకు దక్కేటట్టు చూడు తల్లి అని ఇంకొకరు, మా ప్రేమ పెళ్లికి పెద్దల మనసు కరిగేటట్టు చూడు తల్లి అని ఒకరు రాస్తే, మా ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేటట్టు చూడు తల్లి అని ఇంకొకరు. ఇట్లా కాగితాల మీద చిత్ర విచిత్రమైన కోరికలు రాసి ఉండిల్లా లేచిరట చాలా మంది. ఇక అవి చూసి లెక్క పెడుతున్న అంతా పరిశాన్ అయ్యి అటు వెనక కిల్ల నవ్వుకుంటురాట. మొత్తానికి వచ్చిన ఆమ్దాన్ల 33% పూజార్లకు పోతే కడుమది గవర్నమెంట్ కు అన్నట్లు పోయిన జాతరలో 33 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చింది. కానీ ఈ తాప భక్తులు మునుపటి కంటే చాలా ఎక్కువ వచ్చారు. ఆమ్దాన్ సుత అంతకు 3 ఇమ్ములు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది గుళ్ళ మంత్రి కొండ సురేఖ మేడం. మరి ఆ కర్ణాటక మేడం అన్నట్లు అంత వస్తుందో లేదో చూడాలి గాని జాతర మాత్రం ఈ తాప అవ్వల దారుగా అయింది పో.